రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో 76 గ్రామ పంచాయతీలు, 521 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీ సెంటర్ను సందర్శించారు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. పకడ్బందీగా పోలింగ్ నిర్వహిస్తామంటున్న జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆయా డిస్ట్రిబ్యూట్ సెంటర్ నుండి కూడా గ్రామాలకు వెళ్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం మనం చందుర్తి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఇందాకనే ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫేజ్ 1లో వేములవాడ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 5 మండల్స్ ముందుకి ఎలక్షన్కి వెళ్తున్నాయి. దీనిలో టోటల్ 76 సర్పంచ్ అండ్ 521 వార్డ్స్ ఆర్ గోయింగ్ ఫర్ పోల్. ఇప్పుడు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ప్రాపర్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓపీఓ, పోలీస్తో సహా ప్రాపర్ పిఓ టీమ్స్ తయారు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో దాదాపు 76 స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు 2033 పోలింగ్ పర్సనల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు 928 పోలీస్ పర్సనల్స్ కూడా వాళ్ళకి కూడా బందోబస్తు చేయడం జరిగింది. సో వాళ్ళకి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ ముందుకి మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెడీగా ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్లో కూడా వాళ్ళకి అన్ని ఒక మటీరియల్ వెరిఫై చేసి వాళ్ళకి లంచ్ అన్ని ఏర్పాటు చేసి పంపిస్తున్నాము. సో వీఆర్ రెడీ ఫర్ ద పోల్. మేడం, అంటే రేపు ఎన్ని గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటల వరకు ముగుస్తుంది? ప్రధానంగా కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు పలానా అభ్యర్థికి మేము ఓట్ వేయాలనుకుంటాం, ఎవరు సజెషన్ చేసుకోవాలి? సో టుమారో దేర్ విల్ బి పోల్ ఫ్రమ్ 7 AM to 1 PM. ఆ టైం లోపలికి అక్కడికి వెళ్ళాలి. ఓటర్స్తో నా రిక్వెస్ట్ అంటే మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా యాక్సెప్టెడ్ ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళాలి. దేర్ ఆర్ మోర్ దెన్ 12 kind of identity cards that have been approved from state election commission. ఎక్కడైనా వాళ్ళు సీనియర్ సిటిజన్ కానీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు కొరకు ర్యాంప్ కానీ వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాలంటీర్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్కి, పర్సన్స్ విత్ డిసేబిలిటీకి, ఇన్ అదర్ పర్సన్స్ ఇన్ డిస్ట్రెస్కి గైడ్ కూడా చేస్తారు. మేడం, అంటే ప్రధానంగా నేను అన్నది అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కనబడది, బ్యాలెట్లో ఎలా వెళ్ళాలని తెలియదు. సో అక్కడ పీఓకి చెప్పి మనం ఎలా ఓటు వేసుకోవచ్చు? అట్లా ఆథరైజ్ పర్సన్ డిక్లరేషన్ ఉంటుంది. అది ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేసి ఆ పర్సన్ మాత్రకి ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్స్ విత్ బ్లైండ్నెస్ అండ్ ఆథరైజ్ పర్సన్ లిస్ట్ మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రకి వాళ్ళు అది ప్రో ఫార్మాలో పర్మిషన్ ఇస్తారు. అంటే పోలింగ్ స్టేషన్ కు ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఎంత డిస్టెన్స్ అవుతుందో, ఎట్లాంటి ప్రికాషన్స్ ఉన్నాయి? పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ రేడియస్లో ఏమైనా క్యాంపెయిన్ చేయకూడదు, ఏమైనా సెల్ ఫోన్స్ కూడా అలౌడ్గా లేదు. మన క్యాండిడేట్స్ ద్వారా కూడా ఓటింగ్ హెల్ప్ బూత్ పెట్టడం జరుగుతుంది. అది కూడా పోలింగ్ స్టేషన్ 200 మీటర్ రేడియస్ అవుటర్ ఉండాలి. అది అన్ని రిలేటెడ్ సెక్షన్ 214 ఆఫ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ప్రకారం అందరికీ క్లియర్గా గైడ్ లైన్స్ అండ్ ఆర్డర్స్ కూడా ఆ విషయం మీద ఇవ్వడం జరిగింది. మనకు ఎన్ని క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని సెన్సిటివ్ ఉన్నాయి, అట్లాంటి వాటి కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మన జిల్లాలో ఎస్పీ గారితో పాటు క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి లిస్ట్ తయారు చేయడం జరిగింది. అండ్ కమిషన్ డేటా ప్రకారం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్కి పెట్టడం జరిగింది. సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్నాము. అండ్ అన్ని క్రిటికల్ స్టేషన్ మరియు సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా సెక్యూరిటీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మేడం, ఫైనల్గా కౌంటింగ్తో పాటు మనకు రేపే రిజల్ట్ ఉన్నది. ఎప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది? ఇప్పటి వరకు మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది, ఎవరు చేస్తారు? ఎలక్షన్ 1 PM వరకు పోల్ జరుగుతుంది. దీని తర్వాత 2 PM నుంచి కౌంటింగ్ కమెన్స్ అవుతుంది. కౌంటింగ్ అక్కడే అదే పోలింగ్ స్టేషన్ ప్రిమైస్లో ఒక కౌంటింగ్ హాల్లో స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడే మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ షాల్ డిక్లేర్ ద రిజల్ట్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద కన్సర్న్ ఆబ్జర్వర్. అండ్ ఆఫ్టర్ దాట్ వాళ్ళు ఉప సర్పంచ్ ఎలక్షన్కి సేమ్ డేకినే వెళ్తారు. ఫైనల్గా మేడం, ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు యాజ్ జిల్లా కలెక్టర్గా, ఎన్నికల అధికారిగా? ఓటర్స్తో నా
మీ ద్వారా నా విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్థాయి స్థాయిలో ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, పోలింగ్ స్టేషన్లకి వచ్చి ఓటు వేయాలి. ఇట్ ఈస్ యువర్ రైట్. సో మీరు ఖచ్చితంగా యూ షుడ్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ టు ఓట్. మన జిల్లాలో మనము ఫ్రీ, ఫేర్, ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరగాలి అని అది కొరకు మేమందరం రెడీగా ఉన్నాము. సో దే షుడ్ ఆల్సో ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ ఎక్సర్సైజ్ దేర్ రైట్ టు ఓట్. థ్యాంక్ యూ. జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ పారదర్శక ఎన్నికలు ఇట్లాంటి లేకుండా ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉండే పర్సన్ కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, బేసిక్స్ న్యూస్, చందుర్తి నుండి.